ద లార్డ్. ఈరోజు మే నెల 13వ తేదీ 2024 సంవత్సరం సోమవారం మధ్యాహ్నం 2:30-3 గంటల ప్రాంతంలో విజయవాడ అశోక్ నగర్లో ఎన్ మగ వీట్ల డాబా మేళ ఏడుతాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు 8వ అధ్యాయం 6వ వచనం. నీ నివాసమును వర్ధిల్లజేయును. నీ మాట నేను నమ్మకపోవచ్చు, నా మాట సోది మాట కావచ్చు, కానీ దేవుని మాట రెండంచులు పదునైన ఖడ్గం కంటే వాడి అయింది. అది జరుగుద్ది, నమ్మాలి, మనం ఎదురు చూడాలి. ఈరోజు ప్రాముఖ్యం ఏంటంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరిగింది. విజయవాడ వించిపేట గాంధీ బొమ్మ దగ్గర ఉన్న మహమ్మదాలిపురం స్కూల్, దాన్నే కప్పలబడి అని అంటారు. అందులో పోలింగ్ జరిగింది. దేవుని దయ వల్ల మతోన్మాదులకి ఎవరికి ఓటు వేయకుండా నా ఓట్లు సద్వినియోగం చేసుకున్న ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి వేశాను. అదేవిధంగా ఎన్ మగ కూడా ఓటు పోడిచి. అయితే నేను ప్రార్థన చేసేది ఏంటంటే, ఫలానా వాళ్ళు అయితే క్రైస్తవ వ్యతిరేకులు, నీ చిత్తం ప్రభావ వాళ్ళని నీకు అప్పగించాను అనేసి. ఇక ఇవాళ తారీఖు 13 అంటే ఇంకొక 20 రోజుల్లో రిజల్ట్స్ వస్తుంది, దేవుని చిత్తం. కానీ అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతుంది అన్నారు. కాబట్టి మనం ప్రయత్నం అంతా చేసాం. ఇది సంగతి. ఈరోజు ఎలక్షన్ ఓట్లు వేయడం జరిగింది. ఇదిగండి, నా కుమార్తె కూడా స్కూటీ వేసుకొచ్చి ఓట్లు వేసి వెళ్ళింది. దేవుడు ఎంతో గొప్పవాడు. ఈరోజు కూడా నేను సజీవుడిగా ఉన్నందుకు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, నేను బతికున్న నాళ్ళు దేవుని సేవలో కొనసాగాలని, నా పనులు నేనే చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నా. దేవుని చిత్తం, ఆయన్నే నమ్ముకున్నా. నా భారం ఆయన మీద వేశాను. ఎందుకంటే మనుషుల్ని నమ్ముకుంట కంటే యెహోవాను నమ్ముకుంట మేలని ఉంది. ఏం పసంగల ఒరుతురే ప్రగల్భాలు, అది ఏనాదో పెరియ పడుపు పడిచే ఆయనకి ఇచ్చి, లేకపోతే మహాభక్తిగా ఇచ్చి ఆయనకి ఇచ్చో ఏనావో ప్రగల్భాలు పలికవా అని ரொம்ப బాధపడ్డా. సరే, ఇక మనకి కాలు నొప్పి అయినా చెయ్యి నొప్పి అయినా కూడా మా మందు మాకు వేసుకుని సరి చేసుకుంటాం. ఆ బిడ్డని దేవుడు క్షమించును గాక. అదే మాటలో ప్రగల్భాలంటే, నువ్వు పెద్ద చదువుకున్నావు కదా. సరే, నాకు కొన్ని వాళ్ళకి తెలియకుండా లేదా ఏంటో కానీ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. దేవుడే చూసుకుంటాడు. అయితే నేను దేనికి ప్రలోభాలకి లోబడకుండా అచ్చం దేవుని పని మీద దేవుని ధ్యానిస్తూ చనిపోవాలనేది నా కోరిక. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక అన్నట్టు ఇది 567వ వీడియో. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.